16 ఏళ్లకే జైలుకి వెళ్ళిన ఒక దొంగ ప్రపంచం గర్వించే విశ్వాసవీరుడిగా ఎలా మారాడు? జార్జ్ ముల్లర్ ఒకప్పుడు అబద్ధాలతో తండ్రిని మోసం చేసిన వ్యక్తి. దేవుని చేతిలో పడితే చరిత్రే మారిపోయింది. ఏ మనిషిని సాయం అడగకుండా, అప్పు చేయకుండా కోట్లాది రూపాయల నిధులు కేవలం ప్రార్థనతోనే పొందారు. మీ ప్రార్థనకు జవాబు రావడం లేదా? అయితే ఈయన జీవితం మీకు గొప్ప పాఠం. 50,000 ప్రార్థనా జవాబులు పొందిన ఈ యోధుడి గాథ వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నా దేవుడు నన్ను ఎప్పుడూ ఒంటరిని చేయలేదు. ఇది అన్నది ఎవరో తెలుసా? జార్జ్ ముల్లర్. 92 ఏళ్ల వయసులో చనిపోయే వరకు ఆయన ఎవరినీ ఒక పైసా చందా అడగలేదు, కానీ 10,000 మంది పిల్లలను రాజకుమారుల్లా పెంచారు. బ్రిస్టల్ నగరంలో 5 భారీ భవనాలను కేవలం విశ్వాసంతోనే నిర్మించారు. ఆయన రహస్యం ఒక్కటే: మోకాళ్ళ మీద పోరాడటం. అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఈ ప్రార్థనా యోధుడి జీవిత ప్రయాణం మీకు స్ఫూర్తినిస్తుంది. జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ జీవితం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆయన అద్భుతమైన ప్రార్థనా జీవితం మరియు వేల మంది అనాథి పిల్లలను పోషించిన తీరు. కానీ ఆయన బాల్యం దీనికి పూర్తి భిన్నంగా, చాలా చీకటిగా ఉండేది. ఆయన గొప్ప భక్తుడిగా మారకముందు ఎంతటి దారి తప్పిన జీవితం గడిపారో తెలుసుకుందాం. ఆశ్చర్యకరంగా ఉంటుంది. జననం మరియు కుటుంబ నేపథ్యం. జార్జ్ ముల్లర్ 1805వ సంవత్సరము సెప్టెంబర్ 27న ప్రష్యా, ప్రస్తుత జర్మనీలోని జన్మించారు. ఆయన తండ్రి ఒక ప్రభుత్వ పన్ను వసూలు చేసే అధికారి, ట్యాక్స్ కలెక్టర్. దీనివల్ల వారి ఇంట్లో డబ్బుకు కుదువ ఉండేది కాదు. జార్జ్ ముల్లర్కు 14 ఏళ్లు వయసు ఉన్నప్పుడు ఆయన తల్లి మరణించారు. సాధారణంగా ఎవరైనా అప్పుడు ఎంతో బాధపడతారు, కానీ ముల్లర్ ఆ సమయంలో దారుణంగా ప్రవర్తించారు. తన తల్లి మరణించిన రాత్రి ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం ముల్లర్కు తెలుసు. కానీ ఆయన ఆ బాధను పట్టించుకోకుండా స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ పేకాట ఆడుతూ గడిపారు. మరుసటి రోజు ఉదయం మద్యం మత్తులో ఇంటికి వెళ్ళేసరికి తల్లి మరణించిందని తెలిసింది. అప్పుడు కూడా ఆయనలో పెద్దగా పశ్చాత్తాపం కలగలేదు. ముల్లర్ తండ్రికి ఒక కోరిక ఉండేది: తన కొడుకు ఒక పాస్టర్ అవ్వాలని. అది భక్తితో కాదు. ఆ కాలంలో పాస్టర్ ఉద్యోగం అంటే మంచి గౌరవం, విలాసవంతమైన జీవితం ఉండేది. తండ్రి కోరిక మేరకు ముల్లర్ 1825లో హాలే విశ్వవిద్యాలయంలో థియాలజీ చదవడానికి చేరారు, అంటే దైవశాస్త్రం. అక్కడ కూడా ఆయన చదువు మీద దృష్టి పెట్టకుండా తాగుడు, జోదం, స్నేహితులతో తిరగడానికి ప్రాధాన్యత ఇచ్చారు. బైబిల్ చదవడం కానీ, ప్రార్థన చేయడం కానీ ఆయనకు తెలియదు. జార్జ్ ముల్లర్ తన ఆత్మకథ, ఆటోబయోగ్రఫీలో తన బాల్యం మరియు యవ్వనంలో చేసిన పాపాలను చాలా నిజాయితీగా దాచకుండా వివరించారు. ఆయన ఒకానొక సమయంలో అబద్ధాల కోరుగా, దొంగగా తనను తాను అభివర్ణించుకున్నారు. ఆయన చేసిన మరిన్ని తీవ్రమైన తప్పులు మరియు ఆనాటి ఆయన ప్రవర్తన గురించి చూద్దాం. తండ్రిని మోసం చేయడం. ముల్లర్ తండ్రి పన్ను వసూలు చేసే అధికారి కావడం వలన ఇంట్లో ఎప్పుడూ పెద్ద మొత్తంలో నగదు ఉండేది. ముల్లర్ చిన్నతనం నుండే ఆ డబ్బుపై కన్నేసేవారు. తండ్రి పన్ను లెక్కలు రాసేటప్పుడు ముల్లర్ చాకచక్యంగా అందులో అంకెలను మార్చేవారు. ఉదాహరణకు, వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని తన జోబీలో వేసుకొని తక్కువ మొత్తం వచ్చినట్లు లెక్కలు చూపించేవారు. తన చదువు కోసం తండ్రి ఇచ్చిన డబ్బును విలాసాలకు ఖర్చు చేసి మళ్ళీ పుస్తకాల కోసమో ఇతర అవసరాల కోసమో అని అబద్ధాలు చెప్పి డబ్బు అడిగేవారు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం 14 నుండి 15 ఏళ్ల వయసులో కన్ఫర్మేషన్, సంఘంలో పూర్తి స్థాయి సభ్యత్వం పొందే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎంతో పవిత్రమైనది. ముల్లర్ ఆ పవిత్ర కార్యానికి వెళ్లే ముందు కూడా పాపపు పనుల్లోనే ఉన్నారు. ఆయన ప్రభురాత్రి భోజనం, హోలీ కమ్యూనియన్లో పాల్గొనడానికి వెళ్లే ముందు రోజు రాత్రి కూడా జోదం ఆడుతూ తాగుతూ గడిపారు. ఆ ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు కూడా ఆయన మనసులో భక్తి లేదు. కేవలం లోక సంబంధమైన ఆలోచనలే ఉండేవి. ఇది తన జీవితంలో చేసిన అతిపెద్ద ఆధ్యాత్మిక తప్పిదంగా ఆయన భావించేవారు. 16 ఏళ్ల వయసులో హోటల్ బిల్లు కట్టనందుకు ఆయనను జైల్లో పెట్టారు. ఆ జైలులో ఆయనకు ఇతర నేరస్తులతో, దొంగలు, హంతకులతో కలిసి ఉండే అవకాశం వచ్చింది. ఆ సమయంలో కూడా ఆయనలో మార్పు రాలేదు. పైగా అక్కడ ఉన్న ఇతర నేరస్తుల నుండి మరిన్ని నేరాలు ఎలా చేయాలో నేర్చుకోవాలని చూశారు. ఆ 24 రోజులు ఆయన జీవితంలో అత్యంత దిగజారిన స్థితి. ముల్లర్ తన తప్పులను ఎందుకు అంత వివరంగా రాశారు? జార్జ్ ముల్లర్ తన ఆత్మకథలో ఈ విషయాన్ని రాయడానికి కారణం
తనను తాను గొప్పగా చూపించుకోవడానికి కాదు. తాను ఒక మహా పాపిని అని, అటువంటి పాపిని కూడా దేవుడు మార్చి వేల మందికి తండ్రిగా చేశాడని చెప్పడానికే. తనలాంటి దారి తప్పిన వారు కూడా మారగలరని ఇతరులకు ధైర్యం చెప్పడానికే. తన గత పాపాలను ఒప్పుకోవడం ద్వారా దేవుని మహిమను చాటడానికి, నేను అబద్ధాలు ఆడేవాడిని, దొంగతనం చేసేవాడిని, ప్రార్థన అంటే ఏంటో తెలియని వాడిని, కానీ దేవుడు నా హృదయాన్ని తాకినప్పుడు పాత జీవితం గతించి సమస్తం నూతనమైను అని జార్జ్ ముల్లర్ చెప్పారు. జార్జ్ ముల్లర్ మార్పు, కన్వర్షన్ అనేది ఒక అద్భుతమైన మలుపు. ఒక దొంగ, తాగుబోతు, అబద్ధాలు కోరుగా ఉన్న వ్యక్తి ప్రపంచం గర్వించే విశ్వాసవీరుడిగా ఎలా మారాడో తెలుసుకుందాం. నిజంగా అది స్ఫూర్తిదాయకం. 1825లో ముల్లర్ హాలే విశ్వవిద్యాలయంలో చేరుతున్నప్పుడు ఆయన బాహ్యంగా చాలా విలాసంగా ఉండేవారు. కానీ లోపల ఆయనకు ఒక రకమైన ఖాళీతనం, ఎంప్టీనెస్ వేధించేది. ఆయన ఎంత తాగినా, ఎన్ని జోదాలు ఆడినా, ఎంత తిరిగినా ఆనందం కొద్దిసేపే ఉండేది. ఆ తర్వాత మళ్ళీ ఏదో తెలియని వెలితి, స్నేహితుడు బీటాతో భేటీ. ఆ సమయంలో ముల్లర్ తన పాత స్నేహితుడైన బీటాను కలిశారు. బీటా అంతకుముందు ముల్లర్తో కలిసి పాపపు పనుల్లో తిరిగిన వాడే. కానీ ఇప్పుడు బీటాలో ఏదో ప్రశాంతత కనిపించింది. ముల్లర్ కుతూహలముతో, "నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఎందుకు ఇంతలా మారిపోయావు?" అని అడిగాడు. బీటా ప్రతి శనివారం సాయంత్రం ఒక క్రైస్తవ సోదరుని ఇంట్లో జరిగే ప్రార్థన కూటములకు, ప్రేయర్ మీటింగ్స్ వెళ్తున్నట్లు చెప్పారు. చిత్రం ఏమిటంటే, ముల్లర్ అప్పటికే థియాలజీ చదువుతున్నా ఆయనకు అప్పటి వరకు నిజమైన ప్రార్థన అంటే ఏంటో తెలియదు. కేవలం చర్చిలో అందరూ చేసే ఫార్ములా ప్రార్థనలే తెలుసు. ఆ శనివారం రాత్రి జీవితాన్ని మార్చిన క్షణం. నవంబర్ 1825 ఒక శనివారం రాత్రి ముల్లర్ కూడా బీటాతో కలిసి ఆ ప్రార్థన కూటానికి వెళ్లారు. అది ఒక సాదాసీదా ఇల్లు, వాగ్నర్ అనే వ్యక్తి ఇల్లు. అక్కడ ఒక చిన్న గుంపు కూర్చొని బైబిల్ చదువుతూ పాటలు పాడుతూ ఉన్నారు. అక్కడ ఆయనను కదిలించిన 2 ప్రధాన విషయాలు: మోకరిల్లి ప్రార్థించడం. ఒక వ్యక్తి, వాగ్నర్, మోకరిల్లి దేవునితో మాట్లాడుతున్నట్లుగా చాలా వినయముగా ప్రార్థన చేయడం చూసి నిశ్చేష్టులయ్యారు. అప్పటి వరకు ఆయన ఎవరూ అంత భక్తితో మోకరిల్లి ప్రార్థన చేయడము చూడలేదు. ఆ దృశ్యం ఆయన గుండెల్లో లోతుగా నాటుకుపోయింది. ప్రేమపూర్వకమైన వాతావరణం, అక్కడ ఉన్న వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమ, సాత్వికత ముల్లర్ను ఆకర్షించాయి. ఆ రాత్రి ఇంటికి వెళుతున్నప్పుడు ముల్లర్ తన స్నేహితునితో ఇలా అన్నారు: "మనం ప్రయాణాల్లో చూసిన విలాసాలు, మనం పొందిన సుఖాలన్నీ ఈ ఒక్క రాత్రి నాకు కలిగిన సంతోషం ముందు దిగదుడుపు" అని. ఆ రాత్రి ముల్లర్ పడుకోబోయే ముందు తన జీవితంలో మొదటిసారిగా మనస్ఫూర్తిగా మోకరిల్లి ప్రార్థించారు. మరుసటి రోజు నుండి ఆయనలో మార్పు మొదలైంది. పాపపు స్నేహాలకు స్వస్తి. పాత అలవాట్లను, తాగుబోతు స్నేహితులను వెంటనే వదిలేశారు. అప్పటి వరకు చదవని బైబిల్ను ప్రతిరోజు గంటల తరబడి చదవడం ప్రారంభించారు. దేవుని కోసం ఏదైనా చెయ్యాలనే తపన మొదలైంది. ఆయన ఒక మిషనరీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముల్లర్ మారిన విషయం తెలిసి ఆయన తండ్రి తీవ్రంగా మండిపడ్డాడు. "నిన్ను గొప్ప పాస్టర్ ఉద్యోగంలో చూడాలని అనుకుంటే నువ్వు ఇలా పిచ్చి మిషనరీగా మారతావా? నేను నీకు చదువు కోసం ₹1 కూడా ఇవ్వను" అని బెదిరించారు. ఇక్కడే ముల్లర్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి పంపే డబ్బును నిరాకరించారు. నన్ను పిలిచిన దేవుడే నన్ను పోషిస్తాడు అని నమ్మి తన చదువుకు కావలసిన ఖర్చుల కోసం కేవలం ప్రార్థన మీద ఆధారపడ్డాడు. డబ్బులు లేని స్థితిలో ముల్లర్ ప్రార్థన చేయడం మొదలుపెట్టగానే అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి. ఆయనకు తెలియని వ్యక్తుల నుండి సహాయం అందడం, కొందరు ప్రొఫెసర్లు ఆయనకు జర్మన్ భాష నేర్పించే అవకాశం ఇచ్చి తద్వారా ఫీజు కట్టుకునేలాగా చేయడం వంటివి జరిగాయి. ఈ చిన్న చిన్న ప్రార్థనా జవాబులే భవిష్యత్తులో వేల మంది అనాథ పిల్లలను పోషించడానికి అవసరమైన విశ్వాసాన్ని ఆయనలో నిర్మించాయి. ముల్లర్ మార్పు అనేది కేవలం ఒక మతాన్ని మార్చుకోవడం కాదు, అది ఒక స్వభావాన్ని మార్చుకోవడం. అబద్ధాలు చెప్పే నోరు సత్యాన్ని పలకడం నేర్చుకుంది. తన విలాసాల కోసం దొంగతనం చేసిన చేతులు ఇతరుల ఆకలి తీర్చడానికి ప్రార్థించడం నేర్చుకున్నాయి. మనుషుల మీద కాకుండా అదృశ్యుడైన దేవుని మీద మాత్రమే ఆధారపడడం ఆయన జీవిత విధానంగా మారింది. ఒక్కసారి కూడా తన అవసరాలను ఏ మనుషునికి తెలియజేయలేదు. ప్రతిదీ ప్రార్థన ద్వారానే పొందారు. జార్జ్ ముల్లర్ మార్పు చెందిన తరువాత ఆయనలో కలిగిన మొదటి బలమైన కోరిక దేవుని సువార్తను ప్రకటించే మిషనరీగా వెళ్లడం. అయితే ఆ ప్రయాణం పూలబాట కాదు. అడుగడుగున సవాళ్లు, అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మారిన కొత్తలో ముల్లర్ తన చదువు ముగించి మిషనరీగా వెళ్లాలని ఆశపడ్డారు.
చివరికి లండన్లోని లండన్ సొసైటీ ఫర్ ప్రమోటింగ్ క్రిస్టియానిటీ అమాంగెస్ట్ ద జ్యూస్ అనే సంస్థలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నారు. లండన్ ప్రయాణం 1829 మార్చిలో ముల్లర్ లండన్ చేరుకున్నారు. అక్కడ యూదులకు సువార్త ప్రకటించడానికి శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. రోజుకు 12 నుండి 14 గంటల పాటు చదువుతూ ఉండేవారు. హిబ్రూ, గ్రీకు భాషను నేర్చుకున్నారు. అతిగా చదవడం వలన ఆయన ఆరోగ్యం క్షీణించింది. టెయిన్మౌత్, లూధియానా వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్న ముల్లర్ను దేవుడు ఇంగ్లాండ్లోని టెయిన్మౌత్ అనే చిన్న గ్రామంలోనికి ఎబినేజర్ చాపెల్ అనే చర్చికి నడిపించారు. అక్కడ ఆయన పాస్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడు ఆయన వయసు కేవలం 24 ఏళ్ళు. మేరీ గ్రోవ్స్తో వివాహం. అక్కడ ఆయనకు మేరీ గ్రోవ్స్ పరిచయం అయ్యారు. ఆమె కూడా ముల్లర్ లాగే భక్తి కలిగిన స్త్రీ. 1830 అక్టోబర్లో వారు వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒకే ఆశయం, దేవుని కోసం జీవించడం. జీతం వదులుకోవడం అతిపెద్ద సాహసం. ముల్లర్ పరిచర్యలో ఇది అత్యంత కీలకమైన మలుపు. ఆ కాలంలో చర్చిలకు ప్యూరెంట్స్, చందాలు లేదా సీట్లు అద్దె అనే పద్ధతి ఉండేది. అంటే చర్చిలో ముందు వరుసలో కూర్చోవాలంటే ఎక్కువ డబ్బు కట్టాలి. ఆ డబ్బుతోనే పాస్టర్కు జీతం ఇచ్చేవారు. దీనిపై ముల్లర్ 3 నిర్ణయాలు తీసుకున్నారు. సీట్లు అద్దె రద్దు చేయడం, దేవుని మందిరంలో పేద ధనిక తేడా ఉండకూడదు, ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు అని ఆ పద్ధతిని తీసేశారు. స్థిరమైన జీతం నిరాకరణ. చర్చి సభ్యులు తనకు ఇచ్చే నెలవారీ జీతాన్ని ఫిక్స్డ్ శాలరీ ఆయన వద్దనుకున్నారు. నన్ను పిలిచిన దేవుడే నాకు ఇస్తాడు, నేను మనుషులను అడగను అని ప్రకటించారు. డబ్బా ఏర్పాటు, ది బాక్స్. చర్చి వెనక ఒక డబ్బాను పెట్టి ఎవరైనా ఇష్టపూర్వకంగా వేస్తే ఇందులో వేయమన్నారు. ఆ డబ్బాలో ఎంత వస్తే అదే ఆయన పోషణ. దేవుడు ముల్లర్ను టెయిన్మౌత్ నుండి బ్రిస్టల్ అనే పెద్ద నగరానికి నడిపించారు. అక్కడ బెతెస్దా చాపెల్లో పరిచర్య ప్రారంభించారు. బ్రిస్టల్లో అప్పట్లో కలరా వ్యాధి తీవ్రంగా ఉంది. వేల మంది చనిపోతున్నారు. అప్పుడే ముల్లర్ హృదయం అనాథ పిల్లల వైపు వెళ్ళింది. తల్లిదండ్రులు లేచి పిల్లలు వీధుల్లో అడుక్కుంటూ ఉండడం చూసి ఆయన తట్టుకోలేకపోయారు. అక్కడే ఆయన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్ ఎస్కేఐ అనే సంస్థను స్థాపించి బైబిల్ను పంచడం, పాఠశాలలు నడపడం ప్రారంభించారు. ముల్లర్ మిషనరీ సేవ ప్రారంభంలో ఆయన నేర్చుకున్న అతిపెద్ద పాఠం, మనుషుల మీద ఆధారపడడం కంటే దేవుని మీద ఆధారపడడం మేలు. ఆయనకు ఒక్కోసారి ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. కానీ ఆయన ప్రార్థన చేస్తే అద్దె సమయానికి సరిగ్గా డబ్బులు వచ్చేవి. ఈ పునాదే భవిష్యత్తులో 10,000 మంది అనాథ పిల్లలను పోషించే మహాశక్తిగా ఆయనను మార్చింది. జార్జ్ ముల్లర్ గారు స్థిరమైన జీతం వద్దు, కేవలం చర్చిలోని బాక్సుల్లో వచ్చే కానుకలే చాలు అని నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఆయన భక్తికి ఒక అగ్ని పరీక్షలా మారింది. ఆయన కేవలం ఒక సిద్ధాంతముగా దీన్ని చెప్పలేదు. తన జీవితంలో ప్రతి రూపాయి కోసం దేవుని వైపు చూశారు. ఆయన పడ్డ ఇబ్బందులు, ఆ సమయంలో జరిగిన కొన్ని అద్భుత ఉదాహరణలు చూద్దాం. సరిగ్గా అదే సమయానికి ముల్లర్ గారు ఇంగ్లాండ్లోని టెయిన్మౌత్లో ఉన్నప్పుడు ఆయన ప్రతి వారం ఇంటి అద్దె కట్టాల్సి వచ్చేది. ఒక శనివారం రాత్రి ఆయన దగ్గర ఒక పైసా కూడా లేదు. మరుసటి రోజు ఉదయం అద్దె కట్టాలి. చర్చి బాక్సులో ఎంత వచ్చిందో ఆయనకి తెలియదు. ఎవరైనా మిత్రులు వచ్చి, ముల్లర్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడిగినా ఆయన లేవు అని చెప్పేవారు కాదు. ఎందుకంటే అలా చెబితే వారు సహాయం చేస్తారని, అది దేవుని మీద కాకుండా మనుషుల మీద ఆధారపడడమే అవుతుంది అని ఆయన భావించేవారు. ఆ రాత్రి ఆయన మోకరిల్లి ప్రార్థించారు. మరుసటి రోజు ఉదయం ఒక వ్యక్తి వచ్చి, ముల్లర్ గారు మీకు ఈ డబ్బులు ఇవ్వాలని రాత్రి నుండి నా మనసులో అనిపిస్తుంది అని కొంత నగదు ఇచ్చారు. అది సరిగ్గా ఆయన అద్దెకు సరిపోయింది. ముల్లర్ గారి డైరీలో ఒక హృదయ విదారకరమైన ఉదాహరణ ఉంది. ఒకరోజు ఇంట్లో ఆహారం అయిపోయింది. ఆయన జేబులో కేవలం ఒక ½ క్రౌన్ మాత్రమే ఉంది, అంటే ఒక చిన్న నాణెం. అదే సమయంలో ఒక పేద వ్యక్తి వచ్చి తన ఆకలి గురించి చెప్పాడు. ముల్లర్ గారు ఆలోచించారు, నా దగ్గర ఉన్నది ఇదే, ఇది ఇతనికి ఇస్తే రేపు మా పరిస్థితి ఏంటి? కానీ ఇచ్చేవాడు దేవుడు కదా అని నమ్మి ఆ చివరి నాణెం కూడా ఆ పేదవాడికి ఇచ్చేశారు. కొద్దిసేపటికే ఒక అపరిచిత వ్యక్తి వచ్చి ఒక కవర్ ఇచ్చారు. అందులో ముల్లర్ ఇచ్చిన దానికంటే 10 ఎక్కువ డబ్బు ఉంది. నువ్వు త్యాగం చేస్తే దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు అనే పాఠం ఆయన అక్కడ నేర్చుకున్నారు. ఒక వారం చర్చి బాక్సులు కేవలం కొన్ని అణాలు మాత్రమే వచ్చాయి. అది ఆయన వారపు ఖర్చులకు అస్సలు సరిపోదు. చర్చి సభ్యులు కొందరు ఆయన కష్టాన్ని గమనించి, ముల్లర్ గారు మీరు మళ్ళీ జీతం తీసుకోండి, ఇలా అయితే మీరు చనిపోతారు అని సలహా ఇచ్చారు. అప్పుడు ముల్లర్ గారు అన్న మాటలు చరిత్రలో నిలిచిపోయాయి.
నేను చనిపోయినా పర్వాలేదు గాని, నా దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడని ఈ లోకానికి నిరూపించాలి. ఆ మాట అన్న కొద్ది రోజుల్లోనే ఆయనకు ఊహించని విధముగా దేశ విదేశాల నుండి ఉత్తరాలు, అందులో డబ్బులు రావడం ప్రారంభమయ్యాయి. ఈ ఇబ్బందుల వెనుక ఉన్న రహస్యం. ముల్లర్ గారు ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడ్డారో తెలుసా? ఆయనకు ఒక్కటే లక్ష్యం ఉండేది. విశ్వాసాన్ని పరీక్షించుకోవడం. చిన్న అవసరాలకే దేవుడు ఇవ్వకపోతే రేపు పెద్ద పరిచర్య ఎలా చేస్తాను అని ఆయన తనను తాను సిద్ధం చేసుకున్నారు. క్రైస్తవ్యం అంటే కేవలం చర్చికి వెళ్ళడం కాదు, అనుదిన జీవితంలో దేవుని మీద ఆధారపడ్డమని చూపించాలి అనుకున్నారు. ముల్లర్ గారు ఇలా ప్రతి పైసా కోసం ప్రార్థనతో పోరాడుతున్నప్పుడే ఆయన దృష్టి వీధుల్లో తిరుగుతున్న అనాథ పిల్లల మీద పడింది. తనకే తిండి లేని ఆ స్థితిలో వందల మంది పిల్లలను పోషించాలని ఆయనకు ఎలా అనిపించింది? ఆ మొదటి అనాథాశ్రమం ఏర్పాటులో జరిగిన అద్భుతాలు ఇంకా ఆసక్తికరంగా ఉంటాయి. జార్జ్ ముల్లర్ గారి జీవితంలో అనాథాశ్రమ పరిచర్య ప్రారంభం అత్యంత కీలకమైన ఘట్టం. ఇది కేవలం ఒక సేవా కార్యక్రమం కాదు, అది దేవుడు బ్రతికే ఉన్నాడు, ఆయన ప్రార్థనలకు జవాబు ఇస్తారు అని ప్రపంచానికి నిరూపించడానికి ఆయన చేసిన ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయోగం. ముల్లర్ గారు ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరానికి వచ్చినప్పుడు అక్కడ పేదరికం చాలా ఎక్కువగా ఉండేది. వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఆయనకు చిన్నపిల్లలు చిరిగిన బట్టలతో, ఆకలితో అల్లాడుతూ కనిపించేవారు. అప్పట్లో అనాథ పిల్లలను వర్క్ హౌసెస్లో ఉంచేవారు. అక్కడ వారిని బానిసల కంటే హీనంగా చూసేవారు. ఇది చూసి ముల్లర్ హృదయం ద్రవించిపోయింది. అగస్ట్ హెర్మన్ ఫ్రాంకే అనే భక్తుడు నిర్వహించిన అనాథాశ్రమం గురించి తెలుసు. ఆయన కూడా కేవలం ప్రార్థన ద్వారానే వేల మందిని పోషించారు. ఫ్రాంకే గారి దేవుడు నా దేవుడు కూడా కాదా? ఆయన చేయగలిగింది నేను ఎందుకు చేయలేను అని ముల్లర్ తనను తాను ప్రశ్నించుకున్నారు. ముల్లర్ గారు తన డైరీలో ఒక ముఖ్యమైన విషయం రాసుకున్నారు. నేను అనాథాశ్రమం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను, కానీ నేను ఎవరినీ చందా అడగను, కేవలం ప్రార్థన ద్వారానే అన్ని సమకూర్చుకుంటాను. ఆయన దేవుణ్ణి 3 విషయాలు అడిగారు. అనాథాశ్రమం నడపడానికి ఒక ఇల్లు, ఆ ఇంటిని అలంకరించడానికి వస్తువుల కోసం 1000 పౌండ్ల నగదు. అప్పట్లో ఇది చాలా పెద్ద మొత్తం. పిల్లలను చూసుకోవడానికి నిస్వార్థంగా పనిచేసే సిబ్బంది. ముల్లర్ గారు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన, నేను అనాథాశ్రమం మొదలు పెడుతూ ఉన్నాను, నాకు డబ్బు ఇవ్వండి అని అడగలేదు. బదులుగా నేను ఇలాంటి పని చేయబోతున్నాను, దీనికి దేవుడు ఎలా సహాయం చేస్తాడో మీరు మీ కళ్ళతో చూడండి అని మాత్రమే చెప్పారు. ప్రకటన చేసిన తర్వాత వింతలు జరగడం మొదలయ్యాయి. మొదటి విరాళం ఒక వ్యక్తి వచ్చి 1 షిల్లింగ్, చాలా చిన్న మొత్తం ఇచ్చాడు. ముల్లర్ గారు నిరుత్సాహపడలేదు. దేవుడు పని మొదలెట్టాడు అని సంతోషించారు. అప్పుడు ఒక దంపతులు వచ్చి, మేము మీ అనాథాశ్రమంలో ఉచితంగా పనిచేస్తాము, మా దగ్గర ఉన్న ఫర్నిచర్, గిన్నెలు అన్నీ ఆశ్రమానికి ఇస్తాము అని చెప్పారు. మెల్లగా నగదు రావడం మొదలైంది. ఏ మనిషిని అడగకుండానే ప్రజలు స్వచ్ఛందంగా తెచ్చి ఇచ్చేవారు. 6 విల్సన్ స్ట్రీట్ అనే ఒక అద్దె ఇంట్లో మొదటి అనాథాశ్రమం ప్రారంభమైంది. మొదట 30 మంది ఆడపిల్లలతో ఈ ఆశ్రమం మొదలైంది. చిత్రం ఏమిటంటే మొదటి రోజు ఏ ఒక్కరూ చేరలేదు. ఎందుకంటే ముల్లర్ గారు దేవుడిని డబ్బు అడిగారు, కానీ పిల్లలను పంపమని అడగడం మర్చిపోయారు. ఆ రాత్రి ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగా మరుసటి రోజు నుండి పిల్లలు రావడం ప్రారంభమైంది. ఆ ఇంట్లో ముల్లర్ గారు ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా లెక్క వేసేవారు. పిల్లలకు మంచి ఆహారం, శుభ్రమైన బట్టలు, అన్నిటికంటే ముఖ్యంగా బైబిల్ జ్ఞానం అందించేవారు. ఆయన నియమం ఏమిటంటే ఆ రోజుకి ఆ రోజు మాత్రమే భోజనం ఉండాలి, రేపటి గురించి చింతపడకూడదు, రేపు దేవుడే ఇస్తాడు. ఈ దశలో ముల్లర్ గారు నేర్చుకున్నది ఏమిటంటే మనం చేసే పని దేవుని చిత్తమైతే ఆయన వనరులను ఖచ్చితంగా సమకూరుస్తారు. 30 మంది పిల్లలతో మొదలైన ఈ ప్రయాణం చూస్తూ ఉండగానే వందల మందికి, ఆపై వేల మందికి చేరుకుంది. ఆ 30 మంది పిల్లలకు ఒక పూట భోజనం లేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ముల్లర్ గారు చేసిన ప్రార్థన ఆ తర్వాత జరిగిన ఒక ప్రసిద్ధ అద్భుతం. అది అచంచలమైన విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం. ఎంతోమంది హృదయాలను కదిలించి కన్నీళ్లు పెట్టించే ఆ బ్రేక్ఫాస్ట్ అద్భుతం. ఆనాటి భావోద్వేగాలను మన కళ్ళతో చూద్దాం. బ్రిస్టల్లోని విల్సన్ స్ట్రీట్ అనాథాశ్రమం. అది ఒక చలికాలపు ఉదయం. ఆశ్రమంలో వందలాది మంది అనాథ పిల్లలు నిద్రలేచారు. వారు ఆకలితో ఉన్నారు. ముఖం కడుక్కొని డైనింగ్ హాలుకు రావడానికి సిద్ధమవుతూ ఉన్నారు. కానీ లోపల పరిస్థితి
భయంకరంగా ఉంది. ఆశ్రమ పర్యవేక్షకురాలు మ్యాట్రోన్ కంగారుగా ముల్లర్ గదికి వచ్చి ఇలా అంది. అయ్యా, పిల్లలకు వడ్డించడానికి మన దగ్గర ఒక్క ముక్క బ్రెడ్ కూడా లేదు. తాగడానికి చుక్క పాలు లేవు. అసలు వంటగదిలో ఏమీ లేదు. ఈరోజు పిల్లలకు మనం ఏం పెట్టాలి? ముల్లర్ గారి జేబులో ఒక్క పైసా కూడా లేదు. బయట ఎవరిని అడిగే పరిస్థితి లేదు. కానీ ఆయన ముఖంలో కంగారు లేదు, భయం లేదు. ముల్లర్ గారు నెమ్మదిగా డైనింగ్ హాల్లోనికి నడిచారు. అక్కడ వందలాది మంది చిన్నపిల్లలు వరుసగా కూర్చుని ఉన్నారు. వారి ముందు ఖాళీ పల్లెలు ఉన్నాయి. కనీసం నీళ్లు కూడా లేవు. ఆ దృశ్యం చూస్తే ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. ముల్లర్ గారు పిల్లలందరినీ చూసి ఇలా అన్నారు. పిల్లలారా, అందరూ లేచి నిలబడండి. వారు లేచి నిలబడ్డారు. మనకు ఆహారం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పారు. వడ్డించడానికి అక్కడ ఏమీ లేదు. కానీ ఆయన కృతజ్ఞత చెబుతూ ఉన్నారు. పిల్లలందరూ కళ్ళు మూసుకున్నారు. ముల్లర్ గారు చాలా ప్రశాంతంగా ఇలా ప్రార్థించారు. పరలోకపు తండ్రి, ఈ ఉదయం మాకు నువ్వు ఇవ్వబోయే ఆహారం కోసం నీకు వందనాలు. నీ పిల్లలను నువ్వు ఆకలితో అలమటించనివ్వవని మాకు తెలుసు. నీ నామానికి స్తోత్రం. ఆమేన్. ఆ ప్రార్థన ముగియగానే అక్కడ ఒక శబ్దం ఆవరించింది. ఆకలితో ఉన్న పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. పళ్ళేలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. కానీ ముల్లర్ గారి విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. ఆయన ప్రార్థన ముగించి కళ్ళు తెరిచారో లేదో ఆశ్రమం ప్రధాన ద్వారం ఎవరో గట్టిగా కొట్టారు. తలుపు తీసి చూస్తే అక్కడ ఒక బేకర్, రొట్టెలు చేసే వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆయన ముఖంలో ఏదో తెలియని ఆశ్చర్యం. ఆయన ముల్లర్ గారితో ఇలా అన్నాడు. ముల్లర్ గారు, రాత్రి 2 గంటల సమయంలో నాకు నిద్ర పట్టలేదు. మీ ఆశ్రమంలో పిల్లల గురించి దేవుడు నా మనసులో ఒక ఆలోచన పెట్టారు. వారికి ఈరోజు బ్రెడ్ అవసరమని నాకు అనిపిస్తూ ఉంది. అందుకే రాత్రంతా నిద్రపోకుండా మీకోసం 3 పెద్ద బండ్లు నిండా తాజా బ్రెడ్ తయారు చేశాను. ఇదిగో తీసుకోండి. ఆ వేడి వేడి బ్రెడ్ వాసన ఆశ్రమం అంతా వ్యాపించింది. పిల్లల కళ్ళల్లో ఆనందం చూసి ముల్లర్ గారు దేవునికి వందనాలు చెప్పారు. కానీ ఇంకా ఒక సమస్య ఉంది. బ్రెడ్ పొడిగా ఉంటుంది. పిల్లలకు తాగడానికి పాలు లేవు. రెండవ అద్భుతం. బ్రెడ్ లోపలికి రాగానే మరో నిమిషంలో వీధిలో ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఒక పాల బండి సరిగ్గా ఆశ్రమం ముందే విరిగిపోయింది. ఆ బండి చక్రం ఊడిపోయింది. పాల వ్యాపారి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు. అయ్యా, నా బండి చక్రం విరిగిపోయింది. ఈ పాలు వేరే చోటికి తీసుకెళ్లేలోపు పాడైపోతాయి. నా బండిని రిపేర్ చేసుకోవడానికి వీలుగా లోడును ఖాళీ చేయాలి. మీరు ఈ పాలను తీసుకోగలరా? పిల్లలకు ఇవ్వండి. నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. వందలాది లీటర్ల తాజా పాలు ఆశ్రమంలోనికి వచ్చాయి. ఆ రోజు పిల్లలు తమ జీవితంలో ఎన్నడూ తిననంత సంతృప్తిగా వేడి బ్రెడ్ మరియు పాలను కడుపు నిండా తాగారు. ఆ పిల్లలు ఆహారం తింటున్నప్పుడు ముల్లర్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయనకు అర్థమైంది, దేవుడు తన ప్రార్థనను వినడమే కాదు, సెకను కూడా ఆలస్యం కాకుండా జవాబు ఇచ్చారు. బేకర్ రాత్రే బ్రెడ్ చేయడం మొదలుపెట్టాడు. పాలబండి సరిగ్గా ఆ సమయానికే విరిగిపోయింది. ఇది కాకతాళీయం కాదు, ఇది దైవికమైన ప్రణాళిక. ఈ ఘట్టం మనకు నేర్పే పాఠాలు. మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెప్పగలిగితే ఆయన లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తారు. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయరు. మనకు అవసరమైన క్షణంలో ఆయన సహాయం అందుతుంది. పరిస్థితులు ఎదురుగా కనిపిస్తున్నా దేవుని వాగ్దానాన్ని నమ్మడమే నిజమైన భక్తి. ఈ సంఘటన తర్వాతే జార్జి ముల్లర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఆయన తన డైరీలో ఇలా వ్రాసుకున్నారు. నా పిల్లలు ఎప్పుడూ ఆకలితో పడుకోలేదు. ఎందుకంటే వారి తండ్రి పరలోకంలో ఉన్నాడు. భవనాల నిర్మాణం అనేది ఒక అసాధారణమైన ఘట్టం. కేవలం 30 మంది పిల్లలతో మొదలైన ప్రయాణం 300 మందికి చేరినప్పుడు ఆయనకు కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. ఆ సవాళ్లను ఆయన ఎలా అధిగమించారు, వేల మంది పిల్లల కోసం అనాథల నగరాన్ని ఎలా నిర్మించారో ఆ భావోద్వేగభరితమైన ప్రయాణం చేద్దాం. బ్రిస్టల్లోని విల్సన్ స్ట్రీట్లో ముల్లర్ గారు వరుసగా 4 ఇళ్లను అద్దెకి తీసుకుని దాదాపు 300 మంది పిల్లలను పోషిస్తూ ఉన్నారు. అయితే ఆ వీధిలో ఉండేవారు ముల్లర్ గారిపై ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. పిల్లలు ఆడుకుంటూ చేసే శబ్దం భరించలేకపోతూ ఉన్నాం. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. రోడ్లన్నీ పాడైపోతూ ఉన్నాయి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఎవరైనా ఇలాంటి ఫిర్యాదులు వస్తే బాధపడతారు లేదా గొడవ పడతారు. కానీ ముల్లర్ గారు మోకరిల్లి ఇలా ప్రార్థించారు. ప్రభూ,
నా పొరుగు వారికే నా వల్ల ఇబ్బంది కలగకూడదు. ఇది నువ్వు నాకు ఇస్తున్న సంకేతమా? ఈ పిల్లల కోసం ఒక సొంత భవనాన్ని నిర్మించమని నువ్వు కోరుతూ ఉన్నావా? ఆ రోజుల్లో 1845 ఆ ప్రాంతంలో ఒక పెద్ద భవనం కట్టాలంటే 10,000 పౌండ్లు నగదు అవసరం. అది ఈనాటి కోట్ల రూపాయలతో సమానం. ఆయన దగ్గర ఉన్నది సున్నా. ఆయన సిద్ధాంతం ప్రకారం ఎవరిని అప్పు అడగకూడదు, చందాలు వసూలు చేయకూడదు. ముల్లర్ గారు తన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నారు. సుదీర్ఘంగా 35 రోజుల పాటు కేవలం ప్రార్థనలోనే గడిపారు. ప్రభూ, ఒక్క రూపాయి కూడా ఎవరినీ అడగను. నువ్వు ఆ డబ్బు పంపితేనే నేను పునాది వేస్తాను అని మొండిగా దేవుణ్ణి పట్టుకున్నారు. భవనం కట్టాలంటే ముందు భూమి కావాలి. బ్రిస్టల్ శివార్లోని యాష్లే డౌన్ అనే ప్రాంతంలో ఒక భూమి ఆయనకు నచ్చింది. దాని యజమానిని కలవడానికి ముల్లర్ గారు ఆయన ఇంటికి వెళ్ళారు. కానీ ఆ యజమాని ఇంట్లో లేరు. ముల్లర్ గారు నిరాశ చెందకుండా ఇది దేవుని చిత్తం కాదు కాబోలు అని ఇంటికి తిరిగి వచ్చారు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ యజమాని ముల్లర్ గారిని చూడగానే ఆశ్చర్యపోయారు. ఆయన ఇలా అన్నారు, ముల్లర్ గారు, నిన్న రాత్రి నేను పడుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. నా భూమిని మీకు తక్కువ ధరకు ఇచ్చేయమని నా మనసులో బలంగా అనిపించింది. నేను రాత్రంతా నిద్రపోకుండా మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ముల్లర్ గారు అనుకున్న దానికంటే చాలా తక్కువ ధరకే ఆ భూమి లభించింది. దేవుడు మనుషుల హృదయాలను ఎలా కదిలిస్తాడో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. డబ్బులు రావడం మొదలైంది, కానీ అది చాలా నెమ్మదిగా వచ్చేది. ఒక్కోసారి నెలల తరబడి రూపాయి కూడా వచ్చేది కాదు. అపవాది ఈయన మనసులో ఆలోచనలు పుట్టించేవాడు. ముల్లర్, నువ్వు పిచ్చోడివి. ఇంత పెద్ద భవనం కట్టడం నీ వల్ల కాదు. అందరూ నిన్ను చూసి నవ్వుతారు. ఆ మాటలు విన్నప్పుడు ముల్లర్ గారు ఏడుస్తూ బైబిల్ మీద చెయ్యి వేసి, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు అని గట్టిగా ప్రకటించేవారు. దాదాపు 2 సంవత్సరముల పాటు ఆయన ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చివరకు 1847లో మొదటి భవనానికి కావలసిన మొత్తం డబ్బు సమకూరింది. ఒక్క పైసా కూడా అప్పు లేకుండానే ఆ మొదటి భవనం పూర్తయింది. ఒక భవనం పూర్తయిన తరువాత ముల్లర్ గారు ఆగిపోలేదు. పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆయన విశ్వాసం కూడా పెరుగుతూనే ఉంది. ఆయన వరుసగా 5 భారీ భవనాలను నిర్మించారు. ఆ 5 భవనాల్లో మొత్తం 2050 మంది అనాథ పిల్లలు ఉండేవారు. ఆ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద అనాథాశ్రమముగా అది గుర్తింపు పొందింది. ఆ భవనాలు చూసిన వారు ఆశ్చర్యపోయేవారు. మనుషుల సహాయం లేకుండా కేవలం ప్రార్థనతో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారని అందరూ ముక్కున వేలేసుకునేవారు. ఆ భవనాల్లో పిల్లలను కేవలం పోషించడమే కాదు, వారికి జీవితాన్నే ఇచ్చారు. అబ్బాయిలకు వడ్రంగి పని, టైలరింగ్ నేర్పించేవారు. అమ్మాయిలకు నర్సింగ్, ఉపాధ్యాయ వృత్తుల్లో శిక్షణ ఇచ్చేవారు. ప్రతి బిడ్డకు ఒక బైబిల్ ఇచ్చి దేవుని మార్గంలో పెంచేవారు. ఆ పిల్లలు పెద్దయ్యాక సమాజంలో గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు ముల్లర్ గారు పొందిన ఆనందం వర్ణనాతీతం. జార్జ్ ముల్లర్ గారి జీవితం ఒక అద్భుత కావ్యం లాంటిది. ఒక సామాన్య మానవుడు అసామాన్యమైన దేవుడిని నమ్మితే చరిత్ర ఎలా మారుతుందో చెప్పడానికి ఆయన ముగింపు ఒక నిదర్శనం. చాలామంది 60 ఏళ్ళు రాగానే నా వల్ల ఏమవుతుంది అని విశ్రాంతి కోరుకుంటారు. కానీ ముల్లర్ గారు తన 70వ ఏట నుండి 80వ ఏట వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేశారు. ఆయన 42 దేశాలు తిరిగారు. దాదాపు 2 లక్షల మైళ్ళు ప్రయాణించారు. లక్షలాది మందికి దేవుని ప్రేమ గురించి చెప్పారు. ఆయన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ప్రార్థన. ఆయన ఎక్కడికి వెళ్ళినా నా ప్రజలు అడిగే ప్రశ్న ఒక్కటే, అయ్యా, మీకు అప్పుడప్పుడు భయం వేయలేదా? అంతమంది పిల్లలకు ఆహారం లేనప్పుడు మీ గుండె ఆగిపోలేదా? దానికి ఆయన చిరునవ్వుతో చెప్పేవారు, నాకు భయం వేసినప్పుడల్లా నా మోకాల మీద పడ్డాను. నా దేవుడు నన్ను ఎప్పుడు ఒంటరిని చేయలేదు. ముల్లర్ గారి మరణం చాలా ప్రశాంతంగా నిద్రపోయినట్లు జరిగింది. మార్చి 10, 1898 ఉదయం బ్రిస్టల్లోని తన చిన్న గదిలో ఆయన నిద్రలోనే పరలోకానికి చేరుకున్నారు. ఆయన వయసు అప్పుడు 92 ఏళ్ళు. చిత్రం ఏమిటంటే, కోట్లాది రూపాయల విరాళాలు సేకరించి 5 భారీ భవనాలు కట్టిన ఆ మహానుభావుడి గదిలో ఉన్న ఆస్తి ఎంత ఉందో తెలుసా? కేవలం కొన్ని పౌండ్లు మాత్రమే. ఆయన తన కోసం ఏమీ దాచుకోలేదు. వచ్చిన ప్రతి పైసాను అనాథల కోసం, సువార్త కోసం ఖర్చు చేశారు. ఆయన చనిపోయే సమయానికి ఆయన దగ్గర ఉన్నది కేవలం ఒక పాత బైబిల్, కొన్ని బట్టలు,
వేల మంది అనాథల ప్రేమ మాత్రమే. ముల్లర్ గారు చనిపోయారన్న వార్త తెలియగానే బ్రిస్టల్ నగరం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. బ్రిస్టల్ స్తంభించిపోయింది. ఆ రోజు ఫ్యాక్టరీలు ఆగిపోయాయి. దుకాణాలు మూసివేశారు. స్కూళ్లకు సెలవు ఇచ్చారు. అనాథాశ్రమంలో ఉన్న 2000 మంది పిల్లలు నల్లటి బట్టలు ధరించి తమ తండ్రి శవపేటిక వెనుక నడుస్తూ ఉంటే చూసిన వారి గుండెలు పగిలిపోయాయి. ఆ రోడ్డుకు ఇరువైపులా వేల మంది ప్రజలు నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నారు. మా నగరాన్ని దీవించిన దైవజనుడు వెళ్ళిపోయాడు అని అందరూ విలపించారు. ఒకప్పుడు దొంగగా జైలుకు వెళ్ళిన అదే వ్యక్తిని ఆ నగరం ఒక రాజులా గౌరవించి వీడ్కోలు పలికింది. మొల్లర్ గారు చనిపోయాక ఆయన డైరీలను చూసినప్పుడు లోకానికి ఒక నిజం తెలిసింది. ఆయన తన జీవితంలో సుమారు 50,000 ప్రార్థనలకు ప్రత్యక్ష జవాబులు పొందారు. అందులో కొన్ని వేల ప్రార్థనలు ఆ క్షణంలోనే జవాబులు వచ్చినవి. ఆయన ఎవరిని అడగకుండా దేవుడు ఆయనకు సమకూర్చిన మొత్తం ధనం ఆనాటి లెక్కల ప్రకారం 1.5 మిలియన్ పౌండ్లు, అంటే నేటి విలువలో 100 కోట్లకు పైమాటే. జార్జ్ ముల్లర్ జీవితం మనతో ఈరోజు ఎలా చెబుతుంది? నువ్వు ఎవరివి, నీ గతం ఏమిటి అన్నది దేవునికి ముఖ్యం కాదు. ఒకప్పుడు నేను దొంగను, అబద్ధాల కోరును, కానీ నేను దేవుని చేతికి నన్ను నేను అప్పగించుకున్నప్పుడు ఆయన నన్ను వేల మందికి తండ్రిగా మార్చారు. నీ దగ్గర ఏమీ లేదని భయపడుతున్నావా? నీకు ఎవరూ సహాయం చేయరని దిగులు పడుతున్నావా? ఒక్క నిమిషం నీ కళ్ళు మూసి పరలోకపు తండ్రిని అడుగు. ఆయన వింటాడు. ఆయన జవాబిస్తాడు. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు ఎంత పెద్దవైనా సరే ముల్లర్ గారి దేవుడు ఈరోజు మీ దేవుడు కూడా. ఆయన అనాథలకు తండ్రి. ఆయన లేమిలో ఉన్నవారికి సమకూర్చే దేవుడు. ఆయన అసాధ్యాలను సుసాధ్యం చేసేవాడు. మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా జార్జ్ ముల్లర్ వలె మోకాల మీద నిలబడండి. ఆకాశపు వాకిండ్లు మీకోసం కూడా తెరవబడతాయి. ముల్లర్ లాంటి సామాన్యుడిని మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా ఒక గొప్ప సాక్షిగా నిలబెడతాడు. ఆమేన్. నెక్స్ట్ వీడియో ఎవరి జీవిత చరిత్ర కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తుల సాక్ష్యాలను మీరు వినాలి అనుకుంటే ఫెయిత్ రివీల్డ్ తెలుగు అనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.